నమస్కారం ఫ్రెండ్స్, మీ ఫేవరెట్ సీరియల్ ఈరోజు ఊహించని మరుపు తిరిగింది. రాజశేఖర్ గారు అనుమానించినట్లే జరిగింది. కాని ఆ అనుమానం నిజమయ్యే లోపే ఒక పెద్ద ప్రమాదం జరిగిపోయింది. శరత్ ఇక లేడా? విజయ్ ఇంత దారుణానికి ఒడిగడతాడని ఎవ్వరూ ఊహించలేదు. అసలు ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో, ఆ 10 నిమిషాల ఉత్కంఠభరితమైన సీన్లను ఇప్పుడు వివరంగా విశ్లేషించుకుందాం. ఎపిసోడ్ ప్రారంభంలో రాజశేఖర్ చాలా ఆలోచనలో ఉంటాడు. విజయ్ ప్రవర్తనలో మార్పులు, అతను చేసే ఫోన్ కాల్స్ రాజశేఖర్కు కొత్త అనుమానాలను కలిగిస్తాయి. విజయ్ మనకు తెలియకుండా ఏదో పెద్ద ప్లాన్ చేస్తున్నాడు అని రాజశేఖర్ తనలో తాను మథనపడుతుంటాడు. క్లూస్ కోసం వెతుకుతున్న క్రమంలో విజయ్కి సంబంధించిన కొన్ని ఆధారాలు రాజశేఖర్ చేతికి చిక్కుతాయి. మరోవైపు శరత్ ఇప్పటికే విజయ్ చేసిన మోసాన్ని కనిపెట్టేస్తాడు. విజయ్ తనని, తన కుటుంబాన్ని ఎలా వెన్నుపోటు పొడిచాడో తెలుసుకున్న శరత్ ఆవేశంతో ఊగిపోతాడు. ఎవరికీ చెప్పకుండా నేరుగా విజయ్ని కలవడానికి ఒక నిర్మానుష్య ప్రాంతానికి వెళ్తాడు. అక్కడ విజయ్ని నిలదీస్తాడు. నిన్ను నమ్మినందుకు మాకు మంచి బహుమతిచ్చావురా, నీ అసలు రంగు రాజశేఖర్ గారికి తెలిస్తే నిన్ను బ్రతకనివ్వరు అంటూ శరత్ హెచ్చరిస్తాడు. దెబ్బకు శరత్ కిందపడిపోతాడు. విజయ్ అక్కడితో ఆగకుండా తన మోసం బయటపడకుండా ఉండేందుకు శరత్ను దారుణంగా హత్యచేస్తాడు. శరత్ కళ్లముందే ప్రాణాలు వదలడం చూస్తుంటే ప్రేక్షకులకు గుండె తరుక్కుపోతుంది. విజయ్ తన మీద ఎటువంటి మరకా పడకుండా సాక్ష్యాలను తుడిచేసి ఏమీ ఎరుగనట్టు అక్కడి నుండి తప్పించుకుంటాడు. చూశారుగా ఫ్రెండ్స్, విజయ్ ఎంతటి కిరాతకుడో ఈరోజు ఎపిసోడ్తో తేలిపోయింది. శరత్ మరణం రాజశేఖర్ కుటుంబాన్ని ఏ తీరానికి చేరుస్తుంది? రాజశేఖర్ తన అనుమానాన్ని నిజమని నిరూపించి విజయ్ని పట్టుకోగలడా, లేక శరత్ మరణం ఒక మిస్టరీగానే మిగిలిపోతుందా? మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ రేపటి ఎపిసోడ్ రివ్యూలో కలుద్దాం. థాంక్యూ.